ప్రత్యేకముగా స్పష్టముగా సూటిగా మీరు మా అందరితోనూ మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని సెలవిచ్చిన మా దేవా, మా మధ్యలో మీరుండి మా ప్రార్థనలను వింటున్నందుకు, జవాబు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మీయమైన మేలులో ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించి మీ కృపలు వర్ధిల్ల చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. నాన్న మీకు వందనాలు. ప్రభువా, లేఖనము మీది, మందిరము మీది, ఇక్కడున్న బిడ్డలమందరము మీ వారము. మాట్లాడేవారు మీరే, బోధించేవారు మీరే, ప్రకటించేవారు కూడా మీరే. ప్రభువా, మీ దివ్యమైన సందేశాలను, మీ దివ్యమైన బోధలను అయా ప్రతి ఒక్కరూ విని అయా బలపరచబడి స్థిరపరచబడి ఆత్మీయ ఆశీర్వాదాలతో మేలులతో నింపబడ్డానికి మీ కృప అనుగ్రహించి మీరే మహిమ పొందమని, బిడ్డలు చేయుచున్న ఉపవాసమును దీక్షను అంగీకరించమని యేసు నామములో అడిగి పెట్టుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 46వ వాక్యాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఆదిమ సంఘములో మొట్టమొదట ప్రారంభ సంఘము ఏ విధంగా ప్రారంభమైందో మనం ఎన్నోసార్లు విన్నాం. మేడగదిలో అపోస్తలులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు తండ్రి చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి ఏమైతే వ్రాయబడిందో అది నెరవేరింది. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా ఆత్మచేత నింపబడి దేవుని యొక్క ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తూ దేవుని కార్యాలు ఒకటి కాదు అనేకమైన భాషలలో ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ సమయంలో ఆ గొప్ప శబ్దం ఎప్పుడైతే వచ్చిందో, ఆ శబ్దానికి జనులు గుంపులు కూడా వచ్చేసారట. మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, శబ్దం వచ్చింది. ఏమిటా శబ్దము? పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి గొప్ప శబ్దముతో ఆ మేడగదిలో ఉన్నటువంటి ప్రార్థిస్తూ ఉన్నటువంటి శిష్యుల మీదకి దిగి రావడమే గొప్ప శబ్దం వచ్చిందటండి. మొత్తం చుట్టుపక్కల ఎంత దూరం వినిపించిందో కానీ ఆ శబ్దం ఏంటబ్బా, ఏం జరిగిపోయింది, ఏం విపత్తు వచ్చింది అని
శబ్దం వచ్చిన వైపుకి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చేసారట. శబ్దం అయితే వచ్చింది, కానీ అక్కడ బిల్డింగ్లన్నీ మామూలుగానే ఉన్నాయి. ఏ బాంబు ఏమీ పడలా, ఏ భవనం ఏమీ కూలిపోలా, ఆకాశం నుంచి ఏదో భూమి మీద పడిన ఆనవాళ్ళు ఏమీ కూడా కనిపించలా. ఈలోగా ఆ మేడ గదిలో నుండి వారికి రకరకాల భాషలతో మాట్లాడుతున్నవి, ఆ మాటలు, ఆ ప్రార్థన అవన్నీ వినబడతా ఉన్నాయట. గబగబా ఒక్కొక్కరు మరి అక్కడికి వెళ్ళారు. చూడండి ప్రియులారా, దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తాము. మొదటి వచనం నుంచి చదువుకుంటే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తులు, భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. చూడండి, ఆ కాలాన ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు, ప్రతి జనములో నుంచి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారట. వీళ్ళు ఆ యెరూషలేం ప్రాంతం అంతా వినబడిపోయింది. వాళ్ళందరూ వచ్చి ఈ శబ్దము కలుగగా జనులు గుంపుగా కూడి వచ్చి, అక్కడున్న వాళ్ళు, ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మరి తన స్వభాషతో ఆ మనుషులు మాట్లాడడం విని కలవరపడ్డారు. నా భాష వీళ్ళకి ఎలా తెలుసు? మా భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు, అలాగని వీళ్ళు మా వాళ్ళు కాదు, మా వంశానికి చెందిన వాళ్ళు కాదు, మా భాషకు చెందిన వారు వీళ్ళు కాదు. అయినా దే కెన్ స్పీక్, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు తమ భాషలో మాట్లాడడం విని వీళ్ళు కలవరపడినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? వీళ్ళైతే గలిలయులు. ఏ భాష మాట్లాడాలి? యూదుల యొక్క భాష ఏంటి? హీబ్రూ భాష. చెప్పండి, ఏ భాష వాళ్ళది? హీబ్రూ భాష. అధికారిక భాష హీబ్రూ భాష. గలిలయులు అందరూ మాట్లాడేది హీబ్రూ భాష మాట్లాడాలి. కానీ మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు వీళ్ళు. రకరకాలైన భాషలు, వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు మాట్లాడుకునే భాషలు వీళ్ళు వింటున్నారు, వీళ్ళకి వినబడుతున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడ ఎవరెవరున్నారంటే, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట మనం వినిచున్నామే. ఇదేమిటి? ఎవరెవరున్నారు చెప్తున్నాడు అక్కడ. పార్తీయులు ఉన్నారు, మాదీలు ఉన్నారు, ఎలామీలు ఉన్నారు, మెసపతోమీలు ఉన్నారు, యోదయ కప్పదోకియా వారు ఉన్నారు, పొంతు ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశములందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, కేత్రీయులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఆత్మతో నిండి వీళ్ళు ఆ భాషల్లో మాట్లాడేవి ఏమిటయ్యా అంటే దేవుని గొప్ప కార్యాలు. ఏ దేవుడు? యేసు దేవుని యొక్క
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన చేసిన గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. దేవుని ఆత్మతో నిండేవాళ్ళం ఎవరైనా సరే దేవుని గొప్ప కార్యాలు వివరించాలి, కానీ మన గొప్పలు చెప్పుకోకూడదు. బాగా అర్థమవుతుందా? ఈరోజు చాలామంది నేను దేవుని ఆత్మతో నింపబడ్డానని చెప్పి వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప దేవుని గొప్పతనాన్ని, దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఏమాత్రం కూడా వివరించటం లేదు. ప్రియులారా, ఈ విధంగా వారు మాట్లాడినప్పుడు వారు పలికినటువంటి దేవుని గొప్ప కార్యాలు విన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే చక్కగా మారిపోయారు. వాళ్ళందరూ మారిపోయి ఆ రోజే సంఘములో చేర్చబడ్డారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు గారు అక్కడ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పేతురు గారు, నీవు బండవు, నీ మీదే నా సంఘం కడతాను అంటే నీ ద్వారా కడతాను, దాని ప్రారంభకుడవు నువ్వే అని దేవుడు ముందుగానే యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మొదటి బోధ ఎవరిది? ఫస్ట్ ప్రీచింగ్ ఎవరిది? యేసు ప్రభు వారి తర్వాత. అంటే ఇప్పుడు ప్రారంభకులు ఎవరయ్యారు? సంఘాన్ని స్థాపించటానికి ప్రారంభ వాక్యాన్ని బోధించిన వాడు పేతురే. కాబట్టి అతడు మాట్లాడాడు. వాక్యమంతా చెప్పిన తర్వాత వాక్యం విన్నటువంటి వాళ్ళందరూ కూడా 41వ వచనంలో ఉంది, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ద ఫస్ట్ చర్చ్, మొదటి సంఘం. యేసు ప్రభువారు కాదు, ఆయన శిష్యుడి ద్వారా కడతానని వాగ్దానం చేశారు. అక్కడ మరొక వాగ్దానం నెరవేరింది. ఆయన చెప్పిన వాక్యానికి విన్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం వాళ్ళు ఏం చేశారు? బాప్తిస్మం పొందేశారు. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది. ద ఫస్ట్ చర్చ్ కాంగ్రిగేషన్ ఎంత? ఇంచుమించుగా అంటే దగ్గరగా 3,000 మంది ఉంటారనమాట అండి. అంటే ఆ రోజు లెక్క పెట్టలేదేమో సరిగా. 3,000 మందికి అటు ఇటుగా అంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇంచుమించుగా ఫస్ట్ చర్చిలో అంతమంది సంఘముగా చేర్చబడ్డారంటే ఎంత గొప్ప కార్యం. ప్రారంభ సంఘమే 3,000 మందితో ప్రారంభమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి ఫౌండర్ ఎవరయ్యారు? పేతురు గారు. ద కార్నర్ స్టోన్ వేసింది ఎవరు? మూలరాయిని వేసింది ఎవరు? ఏమండి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. మరి క్రీస్తు అనే బండ మీద సంఘము అనే పునాదిని ఎవరు వేశారు? పేతురు గారు వేశారు. అందుకని నువ్వు బండవు, నీ ద్వారా నేను నా సంఘాన్ని స్థాపిస్తాను, కడతాను అని ప్రభువు చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారందరూ దేవుని అన్య భాషలతో దేవుని గొప్ప కార్యాలను, మహిమ కార్యాలను వివరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకుంటుంటే ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేశాడు. పిరికివాడు అయినటువంటి పేతురు గారు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత, పశ్చాత్తాపపడి తన తప్పును ఒప్పుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ధైర్యంగా నిలవబడి అక్కడ దేవుని వాక్యాన్ని మొట్టమొదటి ప్రసంగాన్ని చేశాడు. చేయగానే ఆ ప్రసంగం అనేకులలో ఏమిచ్చింది? మార్పు ఇచ్చింది. వాక్యం వినగానే విశ్వసించారు. వినుట వలన విశ్వాసం కలుగునని చెప్పినట్టుగా విన్నవారందరూ కూడా విశ్వసించారట, బాప్తిస్మం పొందారట. మంచిగా 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. చేర్చబడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ చర్చ్ ఆదివారం ఒక్కరోజే ఆరాధన పెట్టుకోలే.
రోజు ఆరాధన పెట్టుకునేవారు, రోజు ఆరాధన జరిగేది. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ చర్చ్ సండే ఒక్కరోజు ఆరాధన పెట్టల, ప్రతిరోజు ఆరాధనే. ఇంటింటా రొట్టె విరుచుచు అని వ్రాయబడింది. ఏంటంటే వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక, అంటే కంటిన్యూగా, ప్రతిరోజు. అదే మాట మనం 46వ వచనంలో చదువుకున్నాం కదా. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. మనమైతే ఈ 40 రోజులే కూడుకుంటున్నాం దేవాలయంలో, కానీ వాళ్ళైతే ప్రతిరోజు అంటే ప్రతిరోజు గుడికి వెళ్ళడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం గీతలు గీసేసుకుని బోర్డర్లు పెట్టేసుకుని మనం ఏం చేస్తున్నామంటే సండే ఒక్కరోజే, మనం ఏమనుకుంటున్నాం, ఆదివారం ఒక్కరోజే అని అనుకుంటున్నాం. కానీ నిజమైన భక్తి కలిగిన వాడు దావీదు అనుదినము వెళ్ళేవాడు. దావీదు ఏం చేసేవాడు? అనుదినము. అలాగే తుయితైరా పట్టణస్తురాలు కూడా, ఆవిడ వెళ్ళింది ఏ రోజు, కానీ ఇక్కడ ప్రార్థన జరుగుతుందని వ్యాపారం చేసుకునే టైంలో కూడా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? అక్కడ ప్రార్థన జరిగే స్థలానికి వెళ్ళింది. ఆ రోజు ఆదివారం కాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆదిమ సంఘం అనుసరించిన విధానాలు మనం కూడా అనుసరించాలి అంటే మనం కూడా ఏం చేయాలి? ప్రతిరోజు చర్చ్కి వెళ్ళాలి, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి. పాస్టర్ గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా చర్చికి వెళ్ళి మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేసుకుని రావచ్చు. ఈరోజు కొన్ని యాత్రా స్థలాలుగా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు ఆర్సీఎం వారు నిర్వహించేటటువంటి చర్చెస్లో మనకు దగ్గరగా ఉన్న గౌరీపట్నం అనే ప్రాంతంలో డైలీ అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ప్రార్థన జరుగుతూ ఉంటుంది, డైలీ మెసేజ్ ఉంటుంది. ఎందుకంటే అనేక మంది టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వెళ్తూ ఉంటారు. సోమవారం దగ్గర నుంచి ఆదివారం వరకు వెళ్తూనే ఉంటారు. వెళ్ళటం, వాళ్ళు ఏదో చూసుకోవడం, దర్శించుకోవడం, ప్రార్థించుకోవడం, రావటం, ఇలాంటివేవో మొక్కుబళ్ళు చెల్లించుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ప్రియులరా, దేవుని పిల్లలరా, అన్యజనాంగం కూడా ప్రతిరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ప్రతిరోజు టెంపుల్కి, గుడికి ప్రతిరోజు పొద్దుట సాయంత్రం కూడా వెళ్తూ ఉంటారు. కొంతమంది పొద్దుట సాయంత్రం కూడా వెళ్తేవారు, కొంతమంది కనీసం రోజుకు ఒకసారైనా వెళ్ళేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. కానీ క్రైస్తవుల దగ్గర ఈ అలవాటు లేదు. ఇందుకు చింతిస్తున్నాను, నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళాలి అనగానే మనకి నీరసం వచ్చేస్తుంది. అసలు ఎందుకు వెళ్ళాలి? ఏ నీరసం రాకుండా ఉండడానికే వెళ్ళాలి, నూతన బలం పొందుకోవడానికి వెళ్ళాలి, నూతన అభిషేకంతో నింపబడ్డానికి వెళ్ళాలి. నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడో అడవిలో ఉంటే తప్ప, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు సమీపంగా దేవుని మందిరం మనకి సమీపంగా ఉంది కాబట్టి ప్రతిరోజు వెళ్ళొచ్చు. ప్రతిరోజు వెళ్ళి దేవునికి మహిమ చెల్లించి ప్రార్థన చేసుకొని దేవుని కృపను పొందుకొని దేవుని అభిషేకాన్ని పొందుకొని ఎంచక్కా మన పనిపాట్లకి మనం వెళ్ళిపోవచ్చు. ఆదివారం అంటే సంఘంగా, సమాజంగా కూడుకుంటాం కాబట్టి ఒక క్రమం, ఒక బోధ, ఒక విధానం, పాటలు, వర్షిప్పు, అలాగే మరి అందరం కలిసి చక్కగా మరి నీతియుక్తమైన బోధ మనం వినడం, ఇదంతా కూడా సంఘంగా, సమాజంగా కూడుకోవడానికి. కానీ ప్రతిరోజు వెళ్ళడానికి, ప్రతిరోజు సంఘం అంతా కూడుకోవచ్చు, అవకాశం ఉంటే కూడుకోకపోయినా ఇబ్బంది లేదు. ఎవరికి పాసిబుల్ టైం వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి రావచ్చు. ఇప్పటికీ కూడా ఒక దేశంలో తెల్లవారుజామున లేస్తారట. తెల్లవారుజామున లేచి వీధుల్లోకి వస్తారట. చర్చికి వెళ్ళిపోయేవాళ్ళు చర్చి ఖాళీ సరిపోదటండి.
అందుకని వీధుల్లోనే నిలబడతారట ఆ టైంకి. చిన్న పిల్లలతో సహా వచ్చేసి అందరూ ఒకే టైంకి పాటలు పాడి ప్రార్థన చేసుకుని అన్నీ అయిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి మిగిలిన కార్యక్రమాలు ముగించుకొని అప్పుడు జాబ్కి వెళ్ళినా, అప్పుడు బిజినెస్కి వెళ్ళినా, అప్పుడు పనిపాట్లకు వెళ్ళినా ఇలాగా అప్పుడు వెళ్తారట అండి. ఇలాగా డైలీ కూడా ప్రతిరోజు చేస్తారట ఆ దేశంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ పాస్టర్ గారిని మెచ్చుకోవాలి. నిజంగా ఆ పాస్టర్ గారి మాటకు లోబడే విశ్వాసులు ఇంకా బాగా మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ విశ్వాసులకి ఎలాంటి పాస్టర్ గారు కావాలంటే తమకు అనుకూలంగా ఉండే పాస్టర్ గారు కావాలి. వాక్యానికి అనుకూలంగా ఉండే పాస్టరు మనకొద్దు. వాక్యానికి అనుకూలంగా ఉండేటటువంటి బోధలు మనకి వద్దు. మనం ఎంతసేపు కూడా మన పాజిబిలిటీ చూసుకుంటాం. మనకి అవకాశం ఉంటే చేద్దాం, అవకాశం ఉంటే వెళ్దాం. మనం ఎక్కువ అవకాశాన్ని ఎవరికి ఇచ్చేస్తున్నామంటే లోకానికి, లోకంలో సంపాదించుకునేదానికి, ఆనందించేదానికి, సరదాలకి, షికార్లకంటూ ఎక్కువ సమయాన్ని మనం పాడు చేసుకుని దేవునికి మనం చాలా తక్కువ సమయం ఇస్తున్నాం. ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే సమయం చాలా తక్కువగా కనబడుతుందన్నమాట అండి. ప్రియులారా, దేవుని పిల్లలారా, వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు అనుదినము వెళ్తున్నారట. ప్రతిరోజు మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుని వాక్యం ఎలా చెప్పింది. మరి సర్పం ఏం చెప్తుంది? సాతాను ఏం చెప్తాడు? ఇది నిజమా? ఇది నిజమా? బెన్నీ గారి చర్చిలో అలా ఉంటుందేమో, సతీష్ కుమార్ గారి చర్చిలో అలాగ ఉండదు. బెన్నీ గారి చర్చిలో అలా ఉంటుందేమో, మాకు ఇంకో చర్చ్ ఉంది, అక్కడ ఎంత బాగుంటుందో తెలుసా? మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వచ్చేయచ్చు. ఇలాగా ప్రియులరా, సాతాను బోధ, సాతాను యుక్తిగా సర్పము ద్వారా హవ్వను మోసం చేసినట్టుగానే మనల్ని కూడా మోసం చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని కనుక మనం చదివితే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. 11వ అధ్యాయం 3వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటాడు పౌలు గారు. క్రీస్తు యొక్క సరళత అంటే క్రమం. సరళత అంటే ఏంటి? ఒక క్రమం. క్రీస్తు యొక్క సరళత అంటే ఒక క్రమం. ప్రభువులో క్రమం ఉంది. ఇక్కడ ఆదిమ సంఘం ఏం చేస్తున్నారు? ఒక సరళత కలిగి ఉన్నారు, ఒక విధానాన్ని కలిగి ఉన్నారు, ఒక విధమైన క్రమాన్ని కలిగి ఉన్నారు. ఎంచక్కా ఆ క్రమాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటిస్తున్నారు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును అదొక సరళత. ఎడతెగకున్నారట. అంటే ఏ రోజు మిస్ అవ్వట్లేదు, వాళ్ళు ఏ రోజు కోల్పోవట్లేదు, ఏ రోజు దాన్ని అవకాశాన్ని పాడు చేసుకోవట్లేదు. చక్కగా ప్రతిరోజు కూడా ఈ క్రమాన్ని పాటిస్తున్నారు. సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, చాలా తెలివితేటలతో అవ్వను ఏం చేసిందంట? సర్పం మోసపుచ్చింది, మోసం చేసింది. ఒకవేళ మీ మనస్సులను కూడా చెరపబడతాయేమో, మీ మనస్సులను కూడా అపవాది అప్పుడు సర్పంలో ప్రవేశించినట్టు ఈరోజు నీ పక్కవారితోటో, నీ ఇరుగు పొరుగు వారిలోనో ప్రవేశించి, నీ కుటుంబంలో మరొక వ్యక్తిలో ప్రవేశించి,
నీ మనస్సులను చెరపబడి, అంటే మీ మనసును కానీ చెరిపేస్తుందేమో, అవన్నీ ఏం పాటించక్కర్లేదులే, అలాగేం చెయ్యక్కర్లేదులే, తింటే మీరేమి చచ్చిపోరలే. ఎవరు చెప్తున్నారు ఈ బోధ? అపవాది యొక్క బోధ ఇలాగే ఉంటుంది. ఒక వారం వెళ్ళకపోయినా పర్వాలేదులే, ఒక రోజు బైబిల్ చదవకపోయినా ఏమవదులే, నువ్వు అనుకున్నంత మాత్రాన ప్రతి వారం ఉపవాసం చేసేయాలని ఏమన్నా రూల్ ఉందా? మళ్ళీ దీనికి రూల్ కావాలంటే వీళ్ళకి. కాబట్టి ఒక వారం నువ్వు మానేసినా పర్వాలేదు, ఉపవాసం మానేసినా పర్వాలేదు, ప్రార్థన మానేసినా పర్వాలేదు, చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, ఏమవ్వదు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? అప్పుడు మన మనసులు ఏమైపోతాయి? విన్న బోధ మనలో నుంచి ఏమైపోద్ది? చెరపబడిపోతుంది. మనసులు చెరపబడుతున్నాయి, మనస్సులను పట్టబడుతున్నాయి. ఎవరు పట్టుకుంటున్నాడు మన మనస్సుల్ని? ఎవరు ఆక్రమించుకుంటున్నారు? సాతానుడు ఆక్రమించుకొని మన మనస్సులను ఏం చేస్తున్నాడండి? చెరుపుతున్నాడు, చెడగొడుతున్నాడు. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, ఆ క్రమము నుంచి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో. ఎలాగైనా వాడి లక్ష్యం ఏంటంటే మీరు వాటిని పాటించకుండా తప్పిపోయేటట్లుగా చేయడం. ఎలాగైనాను ఏదో విధంగా బలవంతంగానైనా భయపెట్టైనా సరే ఏం చేస్తాడు? మిమ్మల్ని తొలగిపోయేటట్లుగా చేస్తాడు. అలా కానీ ఎక్కడైనా జరిగిపోద్దేమో అని నేను ఏం చేస్తున్నాను? చాలా భయపడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏలయనగా అంటాడు తర్వాత వచనంలో, వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేశం మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సువార్త కాకుండా ఇంకో సువార్త ఎవడు తీసుకొస్తాడు? ఉన్నది ఒకటే సువార్త, అదే ఈ సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, అలాగే ఏమైనా చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు అని నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం బైబిల్ బాగా చదివితే మనల్ని ఎవరో చెడగొట్టడానికి సరిపోరు. దైవ సేవకుడు బోధించినప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టి మనం వాక్యం వింటే మనల్ని ఎవ్వరూ కూడా చెడగొట్టడానికి సరిపోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాముని అవ్వని చెడగొట్టినంత ఈజీగా యేసు ప్రభు వారినే చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు. ఎవరు? అపవాది. జరిగిందా? పని జరిగిందా? జరగల. ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికి వెళ్ళి చాలా ఈజీగా పని అయిపోయింది వాడికి. చిన్న అనుమానం పెట్టగానే పడిపోయింది. ఎవరు? ఇవాళ ఆ అనుమానం ముందు పుట్టి ఆడది వెనకాల పుట్టిందంటారు. అందుకనేనేమో ఏంటంట, అనుమానం ముందు పుట్టి స్త్రీ వెనకాల పుట్టిందేమో అంటారు. కానీ స్త్రీయే ముందు పుట్టిందిలేండి. కాకపోతే మొట్టమొదటి అనుమానం పుట్టింది మాత్రం స్త్రీకే. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఆ అనుమానాన్ని పుట్టించిన వాడు ఎవరు? అందుకనే ఆ సామెత వాళ్ళకి అంకితం చేశారు. ఆ సామెతలో ఆడవాళ్ళ గురించి చెప్తారు తప్ప మగవాడి గురించి చెప్పరు. ఎందుకంటే ఏ అనుమానం లేకుండా తినేసాడు పాపం. ఎవరు? ఆవిడకి అనుమానాన్ని పుట్టించి ఆవిడ చేత తినిపించి అదే ఫ్రూట్ని, పండుని ఆదాము దగ్గరికి తీసుకెళ్తే అనుమానించాలి కదా. అనుమానించాడా? ఏం అనుమానించకుండా ఏం చక్కగా తినేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి మనం ఏం చేయాలండి? సాతానుడు ఏం తినమంటే తినేయడం కాదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో విగ్రహాలకు పెట్టింది తినచ్చు అని కొంతమంది, తినకూడదు అని కొంతమంది, ఈ డిబేట్లు బాగా ఎక్కువైపోయినాయి. చాలా దారుణంగా ఎక్కువైపోయినాయి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం, మనం ఆదిమ సంఘం ఏం చేస్తుంది? అపోస్తుల బోధలోను సహవాసంలోను రొట్టె విరవటంలో ఏమండి ప్రార్థన చేయటంలో ఎడతెక్కకుండా ఉన్నారట. మరి అలాగా రొట్టె విరిచి ప్రభువు ఇచ్చింది తినవలసింది పోయి ఆదామవ్వలు
ఎవరు ఆశ చూపించిన దాన్ని తినేశారు? సాతాను ఆశ చూపించిన దాన్ని తినేసి వారికున్న పరిశుద్ధతను, యోగ్యతను పోగొట్టుకున్నారు. ద్వితీయోపదేశకాండం 12:7 చదువుదాం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏం చేయాలట? మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను. వింటున్నారా? మీరు మీ దేవుడైన యెహోవా మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయాలి? భోజనం చేయాలి. మొట్టమొదటి చేయాల్సిన భోజనం వండిన భోజనం, ఆ భోజనం కాదు, ఆత్మీయ భోజనం చేయాలంటే దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. మీరు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఇచ్చిన కుటుంబం, బాగా వింటున్నారా? మీరు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఇచ్చిన కుటుంబం ఎక్కడుండాలి? మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఏం చేయాలి? భోజనం చేయాలి. దేవుడు మీకు ఇచ్చిన చేతి పనిని అన్నిటిలో కూడా సంతోషించాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి దేవుడు ఏ పని ఇస్తే ఆ పనిని బట్టి, చెప్పండి అందరూ కూడా, దేవుడు మనకి ఏ పని ఇస్తే ఆ పని, అది చిన్న పనా పెద్ద పనా పక్కన పెట్టండి, మనకి ఇచ్చాడు. ఏదో ఒక పని ఇచ్చాడు మనం చేసుకోవడానికి. మనకి ఏదో ఒక పని ఇచ్చాడు మన కుటుంబాన్ని మనం పోషించుకోవడానికి. దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి ఇచ్చిన దానిని బట్టి మనం ఏం చేయాలట? సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతే తప్ప నాకు ఈ పని ఇచ్చారు, పలానా వాడికి నాకంటే మంచి పని ఇచ్చారు అంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? బాధ, ఏడుపు తప్ప. వాడు ఆ జాబ్ చేస్తే వచ్చేది డబ్బులే, ఈ పని చేస్తే వచ్చేది డబ్బులే, అంతే కదండి. కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉండొచ్చేమో, కానీ బ్రతకటానికైతే మాత్రం లోటు దేవుడు రానివ్వడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబం అంతా కూడా దేవునిలో ఆనందించాలి. అందరూ కలిసి దేవుని మందిరంలో ఏం చేయాలట? దేవుని సన్నిధిలో భోజనం చేయాలి. దాది ఈరోజు మనం ప్రభు బల్ల కోసం మాట్లాడుకోవచ్చు. దాన్నే ఈరోజు ప్రతిరోజు అందించే దేవుని యొక్క ఆత్మీయ భోజనం అంటే దేవుని వాక్యం కోసం కూడా మనం భావించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి ఆత్మీయ భోజనం, రెండవది శారీరక భోజనం. ఈ రెండు భోజనాలకు కూడా ఈ మాట వర్తిస్తుంది అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడుండాలి? ఆఖరికి మనం, మన పిల్లలు, మన ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా, మన ఇంట్లో పనివాళ్ళు కూడా ఎక్కడ ఉండాలట? దేవుని మందిరంలో ఉండాలంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలోనే 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. అక్కడ 12వ అధ్యాయం 12వ వచనం. మీరును మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ దాసులను, మీ పనికత్తెలను మీలో పాలైనను స్వాస్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాసులు, దాసీలు, పనికత్తెలు మీలో పాలైనను స్వాస్యమైనను పొందకుండా మీ ఇండ్లలో ఉండే లేవీలు కూడా అందరూ కంప్లీట్గా. లేవీలు అంటే ఎవరు? యాజకులు, యాజకత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, వాళ్ళలో పాలు పంపులు ఇవ్వలేదు, అంటే ఆస్తిపాస్తులు ఏమి వాళ్ళకి ఇవ్వలేదు. అంటే దైవ సేవకుడైనా, దైవ సేవకుని కుటుంబమైనా, సంఘమైన, అందులో మరలా సంఘ విశ్వాసి కుటుంబంలో ఉండే భర్త, భార్య, కూతుళ్ళు, కుమారులు, దాసులు, పనికత్తెలు, ఇలా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాలట? దేవుని మందిరానికి వెళ్ళాలి. కానీ ఈ విషయంలో వీఆర్ ఫెయిల్. మనం ఏమైపోతున్నాం? ఫెయిల్ అయిపోయాం. అపజయమే, ఇందులో జయం లేదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కోఆర్డినేషన్ లేదు. భర్త అంటాడు నువ్వు వెళ్ళి వచ్చే అంటాడు, భార్య అంటది నువ్వు వెళ్ళొచ్చే అంటది. అంటే అక్కడ వాక్యం మనం ఎంతవరకు పాటిస్తున్నాం? ఎంటైర్ ఫ్యామిలీ, పని వాళ్ళతో సహా, మీ ఇంట్లో దాసులు,
అలాగే మీ ఇంట్లో పనికత్తెలు, అలాగే మీ ఇంట్లో ఉండేవాళ్ళు మరి ఎవరైనా సరే అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలట చెప్పండి? అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి, మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించాలి. ఇప్పుడు ఆదిమ సంఘం ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. ఎక్కడ? మనకు మూలకారకులైన మన ఆదిమ సంఘం సంఘస్థులు, సేవకులు, వీళ్ళు ప్రతిరోజు తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారు, ప్రతిరోజు చర్చికి వెళ్తున్నారు, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో ఎవరెవరు ఆరాధించాలి అంటే మొత్తం అందరి పేర్లు చెప్పేశాడు ఈయన. ఏమండి? మీరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్, మీరు అంటే ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, భర్త భార్య, వాళ్ళకు పుట్టిన కుమారులు, వారికి పుట్టిన కుమార్తెలు, వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసులు, వాళ్ళ ఇంట్లో పనిచేసే పనికత్తెలు, ఇలాగ లేవీలు, ఎవరుంటే వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయి సంతోషించాలట? అంతే. ఇగో ఈ మ్యాచ్ చూసి వస్తాను నేను, ఈ సీరియల్ చూసేసి వస్తాను నేను, ఈ వార్తలు చూసేసి వస్తాను, ఈ ఒక్క ఫోన్ కాల్ మాట్లాడేసి అప్పుడు నేను వస్తాను అని మనం ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తున్నాం? ఆ పనిపాట్లకో, ఫోన్ కాల్స్కో, ఆ టీవీ సీరియల్కో, లేకపోతే ఆ క్రికెట్ మ్యాచ్లకో, ఇలాంటి వాటికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం. కానీ ఎవరికి ఇవ్వలేకపోతున్నాం? దేవునికి ఇవ్వలేకపోతున్నాం, దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం, దేవునితో సహవాసానికి ఇవ్వలేకపోతున్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి ఇవ్వలేకపోతున్నాం, దేవుని నామమున ప్రార్థన చేయడానికి మనం ఇవ్వలేకపోతున్నాం. ఇది చాలా దౌర్భాగ్యం అంటాను నేను, చాలా బాధాకరమైన విషయం అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా కొంచెం లోతుకు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 16వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం అందరి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎందుకు వెళ్ళమంటున్నారు ఆయన? ఎక్కడ? దేవుని సన్నిధానంలో, దేవుని మందిరం. ఇవాళ మన ఇంటికి చుట్టాలు వచ్చారంటే మనం ఆగిపోతున్నాం. అక్కడ మనం ఏమి దేవునికి మెసేజ్ పంపుతున్నాం? మనం, నీకంటే మాకు చుట్టాలు చాలా ఇంపార్టెంట్ ప్రభువా, వాళ్ళు రాక వచ్చారు, వాళ్ళేమో చర్చికి రారు, పోనీ తీసుకుని వద్దామంటే రమ్మంటానికి బాగోదు. వాళ్ళ పూజలు, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నాయి, మరి వాళ్ళు రారు. వాళ్ళ కోసం నేను మాత్రం ఆగిపోతాను. ఎక్కడికి రాకుండా? మందిరానికి రాకుండా. ఇప్పుడు వాళ్ళ భక్తి గొప్పదా, నీ భక్తి గొప్పదా? చెప్పాలి. వాళ్ళ భక్తి గొప్పదా, నీ భక్తి గొప్పదా? ఎందుకని? దేనికి మనం ప్రాధాన్యతనిచ్చాం? వాళ్ళ భక్తికి మనం ప్రాధాన్యతనిచ్చాం. అంటే మన భక్తిని మనం చేతకాని భక్తిగా, విలువలేని భక్తిగా, మన భక్తిని మనమే పాడు చేసుకుంటున్నాం. అవునా కదా? చెప్పండి, అవునా కదా? నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఎవరైనా చుట్టాలు వచ్చారంటే అందుకే రాలేదని. అందరినీ తీసుకుని వచ్చేలేపోయారా మందిరానికి అంటూ ఉంటాను. చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ మాట నేను. కానీ అది వాళ్ళకి రుచించదు. వాళ్ళకి ఏమవ్వదు? వాళ్ళకి రుచించదు. అవతల పక్క మన బంధువులు సండే ఫంక్షన్ అంటే చాలు, మనం ఏం చేస్తాం? ఏదో మళ్ళీ ఈ మధ్యన ఎక్కువ వాక్యం దీనికోసమే చెప్తున్నారు పాస్టర్ గారు అని వెళ్ళి ముఖం చూపించి అటు నుంచి చేయించుకుని గమ్మున వెళ్ళిపోదాం. అయ్యగారు మరి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నాను ఏమనుకోకండి. నేనేమనుకుంటాను? నా మొహం కానీ నేనేమనుకుంటాను చెప్పండి? మనం సంజాయిషి ఇచ్చుకోవాల్సింది పాస్టర్ గారికి కాదు, ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుని పట్ల నీకున్న విలువ నువ్వే తగ్గించేసుకుంటున్నావు. దేవుని దగ్గర ఉన్న విలువ, నీ విలువ ఆటోమేటిక్గా ఏమైపోద్ది? తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే
ప్రాధాన్యత దేవునికి కాకుండా లోకానికి, లోకస్తులకి మనం ఇవ్వడం మొదలుపెట్టామో, మరి మనం దేవుని విలువ మనం తగ్గిస్తున్నాం, దేవుని ముందు మన విలువ మనమే తగ్గించేసుకుంటున్నాం. ఆటోమేటిక్గా దేవుని దృష్టిలో మన మీద ఏం తగ్గిపోద్ది? ఆ ఇంప్రెషన్ తగ్గిపోద్ది. అరే వీడికి దేవుడంటే, నేనంటే భక్తి లేదు, భయం లేదు, వీడు ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తున్నాడు, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తున్నాడు, అక్కడ దేవుణ్ణి వెనకాల పెట్టేశాడు. అప్పుడు మనం ఏమి విత్తుతామో రేపు మరలా అదే మనం కోసుకుంటాం. ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పండి, ప్రయోజనం ఏమైనా ఉంటుందంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తన నామము స్థాపించటానికి ఏర్పరచుకున్న స్థలం ఏది? దేవుని యొక్క మందిరం. కాబట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నువ్వు సంతోషించాలి. మనం ఆ విధంగా సంతోషించినప్పుడే ఆ సంతోషం ఏమవుతుందంట? పరిపూర్ణమవుతుంది అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రభువులో, దేవుని మందిరంలో ఆనందించడం వల్ల ఏం జరుగుద్దో కూడా ఒక విషయం చెప్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుల్లో ఆనందించటం వల్ల ఏమొస్తుందట? బలము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. పక్షిరాజు వలె వారు రెక్కలు పైకెగిరి అలయక పరిగెత్తుతారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. దానికి కారణం, దేవుల్లో ఆనందిస్తే బలం వస్తుందంట. వింటున్నారా? దేవుల్లో ఆనందిస్తే బలం వస్తుందంట. ముల్తానీ మట్టు రాసుకుంటే రంగు వస్తామో లేదో కానీ, ఏమండి, ముఖానికి ఫేస్ ప్యాకులు, ఆ ప్యాకులు, ఈ ప్యాకులు వేసుకుంటే మనం అందంగా కనబడతామో లేదో తెలియదు, కానీ దేవునిలో ఆనందిస్తే మాత్రం ఖచ్చితంగా బలం పొందుకుంటామట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటా ఉంటాను, ఉపవాసం చేసే కొలది దేవుడు బలం ఇచ్చేస్తూ ఉంటాడు. ఉపవాసం చేసి దేవుణ్ణి ఆరాధించే కొలది, అబ్బో, మనం రోజు భోంచేస్తే వచ్చే శక్తి కంటే కూడా ఉపవాసం చేస్తూ దేవుళ్ళో ఆనందిస్తుంటే దేవుడిచ్చే శక్తి ఇంకా గొప్పగా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాన్ని వర్ణించలేం, అది అనుభవించటమే తప్ప. దాన్ని మనం ఏం చేయాలి? ఆస్వాదించటమే తప్ప దాన్ని మనం ఏం చేయలేం, వర్ణించలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మీరు సంతోషంగా ఉండాలి, మంచి భోజనం తినాలి. ఏమండి, క్రొవ్విన మాంసాన్ని భక్షించండి. చాలా మధురమైన ఆ జ్యూసులు, ఆ పానీయాలు, మధురంగా ఉండే, టేస్ట్గా ఉండే ఆ పానీయాల్ని మీరు త్రాగండి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకునే ఏమన్నా ఉంటే వాళ్ళకు వంతులు పంపించండి. మీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి ఏం పంపించాలా? వంతులు పంపించండి. ఎందుకంటే ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. హల్లెలూయా. మీరు దుఃఖపడద్దు, మీరు అస్సలు ఏం బాధపడద్దు. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. దేవునిలో ఆనందిస్తే బలమే కానీ మరొకటి ఏమీ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం ప్రభు చేసినది ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభు చేసినది, ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభు చేసినది, ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభు దినము. This is the day
This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice, and be glad in it, and be glad in him. This is the day that the Lord has made. We will rejoice and be glad in him. This is the day that the Lord has made. We will rejoice and be glad in him. This is the day that the Lord has made. Hallelujah. Hallelujah. ఎందుకంటే ఈ ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత మాయను. అందుకని మీరు దుఃఖపడ్డం మానేసి యెహోవాయనందు మీరు ఆనందిస్తే గనక మీరు బలం పొందుకుంటారు. ఇప్పుడు చెప్పండి, డైలీ మనం చర్చికి వెళ్ళి ఆనందిస్తే, ప్రతిరోజు దేవాలయానికి, ఆ టెంపుల్కి, దేవుని యొక్క టెంపుల్కి, గుడికి మనం వెళ్తే, దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఆనందిస్తే, ఎంటైర్ ఫ్యామిలీ కంప్లీట్గా మీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళి ఆనందించటం వల్ల ఏం జరుగుతుంది? 1, దేవుని వాక్యాన్ని పాటించిన వారు అవుతారు. 2, దేవుణ్ణి ప్రేమించిన వారు అవుతారు. 3, దేవునికి లోబడిన వారు అవుతారు. 4, దేవుని ఎదుట మంచి సాక్ష్యము కలిగిన వారు అవుతారు. 5, ఆయనలో ఆనందించటం వలన మీరు బలాన్ని పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ భర్తలకు చెప్పండి, పనికి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళమనండి. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? ప్రతిరోజు. వీలైతే పని నుంచి, జాబ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళమనండి. మీరు కూడా వెళ్ళండి, మీ పిల్లలకు కూడా వెళ్ళమని చెప్పండి. ఆదివారం ఖచ్చితంగా అందరూ కలిసి రండి. ఎక్కడికి? దేవుని సన్నిధికి. అంటే ప్రతిరోజు అందరం కలిసి వెళ్ళడానికి అవ్వకపోవచ్చు. ఒకవేళ విడివిడిగా వెళ్ళినా కానీ ప్రతిరోజు మానకుండా వెళ్ళండి. ప్రతి ఆదివారం మాత్రం కుటుంబంగా కంపల్సరీ దేవుని మందిరానికి వెళ్ళి హృదయపూర్వకంగా ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దానివల్ల మీరు బలం పొందుకుంటారు, మీరు శక్తిని పొందుకుంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలరా, మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే అలా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉంటామో, మరి ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, దేవుడు అవన్నీ చూసి మన క్రియలను అంగీకరించి మన సంతోషాన్ని ఆయన ఏం చేస్తారట? పరిపూర్ణం చేస్తారు. పరిపూర్ణం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూస్తే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం, నీవు పోయి సంతోషముగా నీ అన్నమును తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము, ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించాను. సంతోషం. ఎవరిలో సంతోషం? దేవునిలో. ఆ సంతోషాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఆదిమ సంఘం ఇంకోటి ఏం చేశారు? తమ చర స్థిరాస్తులను అమ్మేసి అక్కరగా ఉన్న వాళ్ళకి పంచిపెట్టారట. ఏం చేశారు చెప్పండి? వారు కలిసి ఉంచుకున్నారు, ఉమ్మడిగా ఉంచుకున్నారు. ఇప్పుడు అంతా అన్నీ కలిపి చోట చేర్చేసి ఉమ్మడిగా ఉంచుకున్నారు. అంతేకాకుండా లేని వారికి దాన్ని ఏం చేశారు? పంచిపెట్టారు. ఎవరైతే అంటే సంఘంలో అందరూ ధనవంతులు ఉండరు కదా, అందరూ పేదలు ఉండరు. కాబట్టి అందరి ఆస్తులు చోటుకు చేర్చి లేని వారి అక్కర కొలది వాళ్ళకి ఏం చేశారని ఉంది? పంచిపెట్టారు. దీని గురించి లోకాసు వార్త 11వ అధ్యాయము 41వ వచనంలో ఆయన అంటారు. లోకాసు వార్త 11వ అధ్యాయము 41వ వచనం, కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. హల్లెలూయా. మీకు కలిగిన వాటిని ఏం చేయమంటున్నాడు? ధర్మం చేస్తేనట మీకు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటున్నాడు ఆయన? శుద్ధిగా, అంటే పరిశుద్ధం అవుతాయి, అన్నీ కూడా శుద్ధవుతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేనివల్ల? ఏం చేయడం వల్ల? చెప్పండి, ఏం చేయడం వల్ల?
ధర్మం చేయడం వల్ల. అది కూడా ఎవరికి చేస్తాం ధర్మం? లేనోడికే కదా, పేదోడికే కదా. కాబట్టి అలా చేయటం అనేది కూడా దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. మనం అలా చేయడం వల్ల మనకున్న వాటిని ఎవరు శుద్ధి చేస్తారట? మీకన్నీయు అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉంటాయట. అంటే ఒక ధర్మం చేయటం వల్ల కూడా శుద్ధి అనేది జరుగుతుంది. అందుకనేనేమో మరి జక్కయ్య చెట్టు దిగిన తర్వాత తన ఆస్తిలో సగం ఎవరికి ఇస్తానన్నాడు? ఇప్పుడు ఏమైనట్టు? ఇప్పుడు శుద్ధి అయ్యాడా? ఎవరి దగ్గర అయితే దేన్నైతే అన్యాయంగా తీసుకున్నాడో దానికి 4 అంతలు మరలా చెల్లిస్తానన్నాడు. ఏమయ్యాడు? శుద్ధి అయ్యాడు. సగం అన్యాయంగా తీసుకున్న తిరిగి 4 అంతలు చెల్లించేయడం వల్ల సగం శుద్ధి అయిపోయాడు. తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేయడం వల్ల మిగిలిన సగం శుద్ధి అయిపోయాడు. ఇప్పుడు కంప్లీట్గా మనిషి ఏమైపోయాడని చెప్పుకోవచ్చు? పరిపూర్ణంగా శుద్ధి అయిపోయాడు. అందుకనే కదా ఇతడును అబ్రహాము కుమారుడే. ఆ మాట అన్న తర్వాత, ఆ నిర్ణయం ఆయన తీసుకున్న తర్వాత యేసు ప్రభువారు జక్కయ్యని గురించి చెప్పిన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే అంతకుముందు ఇతడును అబ్రహాం కుమారుడే అని అనలా. నేను నీ ఇంటే ఉండవలసి ఉంది, త్వరగా దిగిరా అని మాత్రమే చెప్పారు. నువ్వు అబ్రహాము కుమారుడు, నీ ఇంటికి వస్తానని అనలా. తర్వాత ఎప్పుడైతే కిందకి దిగొచ్చి ఈయన నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే దేన్నైతే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 అంతలు మరలా కలిపి ఇచ్చేస్తాను అని అన్నాడో, ఇప్పుడు ఇతని దగ్గర చిల్లిగా ఉంటుందా ఇచ్చేస్తే? ఇప్పుడు దాకా ఆయనలో ఉన్న ధనాపేక్ష ఏమైపోయింది? ఎగిరిపోయింది. ఇక పాపిష్టి సొమ్ము నా దగ్గర ఉండకూడదు, నేను అన్యాయంగా సంపాదించింది ఉండకూడదు, నేను న్యాయంగా నాకు రావాల్సిన జీతాన్ని ఏం చేస్తున్నాను? పేదలకి సగం అంటే ఇంకా ఆస్తిలో సగం అంటే ఇతని కష్టార్జితం అంతా అలా పోయింది. ఇతడు అన్యాయంగా సంపాదించిన దానికి ఏం చేశాడు? 4 అంతలు కలిపి చెల్లించేస్తానన్నాడు. ఇంకేమన్నా ఉంటుంది ఈయన దగ్గర? అంటే నేను నీ ఇంట ఉండవలసి ఉందంటే యేసు ప్రభు ఇచ్చే రక్షణ ముందు ఇదేమీ నాకు పెద్ద గొప్పది కాదు అనిపించేసింది ఎవరికి? ఇప్పుడు ఏమైపోయాడు? శుద్ధి అయిపోయాడు. చెప్పండి, ఏమైపోయాడు? అబ్బా, అంటే ధర్మం చేయటం వల్ల మీకన్నీయు ఎంత స్పష్టంగా ఉందండి మాట, ఎంత స్పష్టంగా. కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా. నేను అనుకున్నాను, ఓహో జక్కయ్య గారు అందుకే శుద్ధి అయిపోయాడు అనమాట. సగం ఇవ్వగానే ఏమైపోయాడు? శుద్ధి అయిపోయాడు. అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చేటప్పుడు కేవలం ఎంత తీసుకున్నాడు అంతే ఇవ్వలేదు. అంటే వాళ్ళ దగ్గర నిజంగా డబ్బులు ఉంటే ఎప్పటికీ ఏ బ్యాంకులోనే వేసుకుంటే పెరుగుతుంది కదా. ఏమండి, రెట్టింపు కాకుండా 4 అంతలు మరలా తిరిగి చెల్లించేసాడు. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న పాపం అంతా కూడా ఏం చేసుకున్నట్టు అయింది? కడిగేసుకున్నట్టు అయింది. అందుకనే శుద్ధి అయిపోయాడు. దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే బేదలను కనికరించేవాడు. బేదలను కనికరించేవాళ్ళు ధన్యులవుతారని ఉంది బైబిల్లో. యెహోవాకు అప్పిస్తున్నారని ఉంది. ఈయన డైరెక్ట్గా దేవుడికి అప్పిచ్చేసాడు తన ఆస్తి అంతాని. అంతే కదా. సగం బేదలకు ఇచ్చాడంటే ఎవరికి అప్పించినట్టు అయింది? దేవునికి అప్పించినట్టు అయింది. అంటే దేవుని దగ్గర మంచి క్రెడిట్ సంపాదించుకున్నాడు, మంచి ఘనత సంపాదించుకున్నాడు. ఇప్పుడు టోటల్గా ధర్మం చేయటం వల్ల ఇతనికి అన్నీ శుద్ధి అయిపోయినాయి. ఏమండి, యేసు ప్రభు వారిని కన్నీళ్లతో పాదాలు కడిగిన ఆవిడ కూడా విస్తారంగా ప్రేమించి శుద్ధి అయ్యింది. చెప్పండి, ఆవిడ ఎలా శుద్ధి అయింది? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆవిడ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయంటే ఆవిడ ఏమైంది? శుద్ధి అయిపోయింది. ఇప్పుడు బేదలకు ఎవరైతే కలిగినవి ధర్మం చేస్తారో వాళ్ళు శుద్ధి అవుతారని ఉంది. తన ఆస్తిలో సగం ఎప్పుడైతే బేదలకు ఇస్తానన్నాడో ఈయన ఏమైపోయాడు? శుద్ధి అయిపోయాడు. అంటే ప్రేమించటం ద్వారా శుద్ధి అవుతాం, ధర్మం చేయడం ద్వారా శుద్ధి అవుతాం, ప్రభు దగ్గర మనంతటా మనగా ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల కూడా మనం ఏమవుతాం? క్షమాపణ వేడుకోవడం ద్వారా కూడా మనం శుద్ధి అవుతాం. శుద్ధి అవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలరా, నిజమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి, లూకా సువార్త 24:30 మరొక మాట ఉంటుంది. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి
వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు కూడా యేసు ప్రభు వారు ఏం చేశారని ఉంది, ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి ఆయన ఏం చేశాడు, పంచిపెట్టాడు. అంటే పంచిపెట్టడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. పంచిపెట్టడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. అది లేని వారికి పంచిపెట్టడం. అది తిన్నవాడికి ఏం తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. నిజమే, ఇలాంటి వారికి, నిరుపేదలకు మనం పంచిపెట్టడం వల్ల వాళ్ళకి కళ్ళు తెరవబడతాయి. ఏ విధంగా అంటే దేవుని ప్రేమ ఏంటో ఎలాంటిదో ఆ పెట్టినప్పుడు అది తిన్నవాడికి ఏమనిపిస్తుంది, అరే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆ దేవుడు వేళలో ఉండబట్టి ఈరోజు మాకు ఈ పట్టెడు అన్నం పెట్టారు, ఈ రొట్టె పెట్టారు, నాకు ఈ సహాయం చేశారు, నాకు ఈ ధర్మం చేశారు. ధర్మం తీసుకునేవాడు ఏమంటాడు, దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని చల్లగా చూడాలండి, మహారాజు ధర్మప్రభువులు ఎంత మంచి మనసో అంటారా. ఇవన్నీ దీవెనలు వచ్చేస్తున్నాయి. వాళ్ళ ద్వారా తిరిగి మళ్ళీ రివర్సులు ఏమొచ్చేస్తున్నాయి, మనకి ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మనం శుద్ధ అవుతామా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ తల్లికి మనం సహాయం చేస్తా అంటది, మీరు పిల్ల పాపలతో చల్లగా ఉండాలయ్యా, నాకు చాలా ధర్మం చేశారు, మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా, నిన్ను దేవుడు దీవించాలయ్యా, నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. పొందుకున్నవాడు ఏం చేస్తాడు, దీవెనకరమైన మాటలు హృదయపూర్వకంగా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇసుక్కుంటాను కసురుకుంటాను అడిగి ఇచ్చామనుకోండి, తీసి మన ముఖం మీద కూడా ఎత్తాడు. విసుక్కుంటా సనుక్కుంటా కనుక మనం ఇస్తే, అవునా కదా చెప్పండి. వద్దయ్యా బాబు, నీ ధర్మానికి నీకు ఓ నమస్కారం అంటాడు వాడు. అందుకని చేసేటప్పుడు కూడా ఎలా చేయాలా, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సంతోషంగా మనం చెయ్యాలి. హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెప్దాం అందరూ కూడా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇలా చేస్తే దేవుడు ప్రజలందరూ దయ ఉంటుందా? ప్రజలు దయ చూపిస్తారా లేదా? అందుకని మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారయ్యారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళటం. మనం ఏమి నేర్చుకోవాలి, ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు దేవుని యందు ఆనందించటం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైన కార్యం. ఆదిమ సంఘం చేసింది. రాను 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 ఏమవుతా వచ్చింది, భక్తి రాను రాను ఏమైపోయింది, వారానికి ఒక రోజుకి పర్మనెంట్ అయిపోయింది. వారానికి ఒక రోజు పర్మనెంట్ అయిపోయింది. అప్పటి వరకు వారానికి ఒక రోజుకే పరిమితం చేసేసాం దాన్ని. ఆ ఒక్కరోజు కూడా మళ్ళీ ఏవో పనులు పెట్టేసుకుంటూ ఉంటాం. అంటే భక్తి పెరిగింది అనుకోవాలా, తరిగింది అనుకోవాలా? అప్పటికి ఇప్పటికి చెప్పండి, అప్పటికి ఇప్పటికి. ఏమండి, మా చిన్నప్పుడు ప్రార్థనా కూటాలంటే ఇంటికి వచ్చేటప్పటికి 1 గంట 2 అయ్యేది. ఇప్పుడు చూడండి 9 ఇలా చూసుకుంటున్నారు. పాస్ట్ గారు ఇంకో 10 నిమిషాలు ఎక్కువ చెప్తే బైబిల్ పెట్టుకుని లేచి వెళ్ళిపోతున్నారు. నాకు నిజంగా చాలా కోపం వస్తుంది వాళ్ళని చూస్తే, మనస్సుకు చాలా బాధ కలిగేస్తుంది. అంతసేపు ఆగుతారు, ఇంకొక 10 నిమిషాల్లో అయిపోద్దనగా నాకు కోట్ల రూపాయలు నష్టం వచ్చేస్తుంది ఇక్కడే కూర్చుంటే అన్నట్టుగా. ఆయన అన్న టైం అయిపోయింది, ఆయన ముగించకపోతే తప్పు అయింది, నాదేంటి అన్నట్టుగా బైబిల్ తీసుకుని సిగ్గు లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఒకప్పుడైతే 12 అయ్యేది, ఒకప్పుడైతే 1 గంట అయ్యేది. ఓసారి దూరం కూటాలకు వెళ్తే నడిచి వచ్చేటప్పటికి 2, 3 కూడా అయ్యేది ఇంటికి వచ్చేటప్పటికి. కానీ ఈరోజు మోడ్రన్ భక్తి అయిపోయింది. డివోషన్ అనేది, భక్తి అనేది ఎలా మారిపోయింది, మోడ్రన్గా అలా తగ్గిపోయి ఇంత అయిపోయింది. ఇప్పుడు అది కూడా చాలా గొప్పగా మేము చాలా చేసేస్తున్నాం అనుకుంటున్నారు. నేను ఒక్కసారి వెనకాల నా భక్తితో పోల్చుకుంటే అసలు ఇది భక్తే కాదు. నువ్వు చేసేది భక్తి కాదు, నువ్వు చేసేది ఆరాధన కాదు. నువ్వు మొక్కుబడి ప్రతిదీ కొలతలేస్తున్నావు, నువ్వు టైం కొలతలేస్తున్నావు, మళ్ళీ నాకే ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. లేటుగా వదులుతున్నారు మీరు, ఇలాగైతే ఎవరు రారు. పొండేహే అందామనిపించదు నాకు అలా మాట అంటేనే. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించేలాగుంటే రండి. ఎందుకు ఇంకా ఇలాంటి పనికి మాలిన భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అంటే నువ్వు ఇష్టంతో రావట్లేదు దేవుని సన్నిధికి, ఏదో కష్టంగా తప్పదన్నట్టు వస్తున్నావు దేవుని సన్నిధికి. ఇష్టంతో వస్తున్నావా, కష్టంతో వస్తున్నావా?
నీకు కూర్చోవడానికి కష్టం, కాసేపు లేట్ అయితే కష్టం, ఇంకో పాట ఎక్కువ పడితే నష్టం, కాస్త వాక్యం కఠినంగా చెప్తే కష్టం, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అన్న టైప్లో చూస్తున్నారు. వీళ్ళు అస్సలు దేవుని రాజ్యం వెళ్తారంటారా అనిపించేస్తుంది మనసులో నాకు. ఇంకెప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు వీళ్ళు, ఇంకెప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించటం వీళ్ళు నేర్చుకోగలుగుతారు అని మనసుకు చాలా వేదన కలుగుతుంది, చాలా చాలా బాధ కలుగుతూ ఉంటుంది నాకు. ప్రియులరా, దేవుని పిల్లరా, మారాలి, ఈ విధానం మారాలి. ఆదిమ సంఘం ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటిది ఈరోజు వారానికి ఒక్కరోజు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా, ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుగా ఫీల్ అవుతున్నావు. అసలు ఎంట్రన్స్ గేట్ దగ్గరే అందరు మొబైల్ ఫోన్లో ఒక డబ్బాలో ఏం చేయాలనిపించేస్తుంది నాకు. ఎందుకని ఆ మొబైల్ ఫోన్ నేను కుదురుగా చర్చిలో ఉండనివ్వట్లేదు. ఏమండి, బైబిల్లో మొబైల్ కాదు కూడా బైబిల్ తెచ్చుకోండి అని ఒక రూల్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొబైల్లో బైబిల్ చూసే ఉద్దేశంతో బైబిల్ ఒకటే చూస్తున్నారు వీళ్ళు. చెప్పాలి, బైబిల్ ఒకటే చూస్తున్నారా? ఏమేం చూస్తున్నారు? అన్నీ చూస్తున్నారు. కాబట్టి మనసుకు వేదన. అరే, భక్తి తగ్గిపోయిందని నాకు అనిపిస్తుంది, చాలా భక్తి చేసేస్తున్నామని వాళ్ళకి అనిపిస్తుంది. ఏం చేయాలి చెప్పండి? క్రమం ఉందా అసలు? సంఘంలో, నేటి సమాజంలో, క్రైస్తవ సంఘాలలో అసలు క్రమం ఉందంటారా? ప్రియులరా, దేవుని పిల్లరా, ఒక గొప్ప దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల్ గారు, ఆయన అనేక చోట్ల విరివిగా వాడబడుతున్న గొప్ప దైవ సేవకుడు. మరి నిన్నటి రోజున తెలిసింది ఏంటంటే, ఆయన్ని ఎవరో చంపేశారు. మొత్తం మీద దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు. యాక్సిడెంట్గా ఎవరు ఊరుకోవట్లా. దాని మీద చాలా చాలా ర్యాలీలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. చాలా క్రైస్తవులు ఒక యాజిటేషన్ అనేది వచ్చేసింది. ఇది మమ్మాటికి హత్య అని చెప్పి ఎవరో కావాలని ఆయన చంపేశారు. ఆయన ఒక నెల క్రితమే చెప్పాడట, నాకు డెత్ ఉంది, నాకు థ్రెట్ ఉంది, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక నెల క్రితమే ఆయన మరి చెప్పుకురావడం జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్లో దిగి వస్తా బండి వేసుకుని, ఆయన ఎన్ఫీల్డ్ బండి వేసుకుని వస్తుంటుంటుంటే నిజంగా ఏదో గుద్దేస్తే చనిపోయేది వేరుగా ఉంటుంది. హెల్మెట్ లాగా ఉంది, ముఖం అంతా గాయాలు, కావాలని ఆయన్ని కొట్టి చంపినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట అండి. చాలా బాధ. ఈ మధ్యన క్రైస్తవ వ్యతిరేకులు బాగా ఎక్కువైపోయారు, మతాల మధ్య చిచ్చు పెట్టేవారు ఎక్కువైపోయారు. మరి ఒకే ఊరిలో ఈ మతం ఆ మతం అన్న భేదం లేకుండా మనం అందరం కలిసి చక్కగా ఉంటున్నాం. కానీ ఈరోజు రకరకాలుగా మతాలను రెచ్చగొట్టి, మనుషుల్లో చిచ్చు పెట్టి, మరి ఈ భూమండలాన్ని, ముఖ్యంగా మన భారతదేశాన్ని, అందులోకి మన ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు మాత్రం మేము మాత్రమే ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం. అలాంటి భయంకరమైనటువంటి దుర్దినాల్లో, చెడ్డ రోజుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటప్పుడు మరింతగా దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి, మరింతగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, మరింతగా. ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల్ గారు ప్రభు కోసం జీవించాడు, ప్రభు కోసమే మరణించాడు, నిజంగా ఆయన జన్మధన్యం. ఆయన ఒక గొప్ప సాక్షి అయ్యాడు, గొప్ప హతసాక్షి అయ్యాడు. ఆయన చెప్పాలంటే గొప్ప హతసాక్షి అయ్యాడు. నిజంగా అది గొప్ప మరణం అంటాను నేను, గొప్ప మరణం అంటాను. మరి ప్రభు కోసం చనిపోవడం అనేది జరిగిందంటే నిజంగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. పిరికోళ్ళగా పారిపోయేవాళ్ళు కాదు క్రైస్తవులు, పిరికి వాళ్ళగా మరి దాక్కునేవారు కాదు క్రైస్తవులు. ప్రియులరా, దేవుని పిల్లలారా, మరి ఏదైనా ప్రభు తీర్పు తీరుస్తారు. ప్రభు ఏమీ మౌనంగా ఉండరు. ఏమండి, మనం చేసిన దానికి ఏమండి, మరి ఆయన అంటారు కదా, మరి ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుకోవడం మీ పని కాదు, నా వంతది, నేను చూసుకుంటానని చెప్పి
ప్రభువు మాట్లాడారు. ఈరోజు ఇంత శాంతియుతంగా ఇంకా క్రైస్తవులు ఉన్నారంటే కారణం దేవుని వాక్యమే. లేదంటే ఇప్పటికే గొడవలు ఎక్కువైపోవాలి, కొట్లాటలు ఎక్కువైపోవాలి. వీళ్ళు ఏం కోరుకుంటున్నారో అర్థం కావట్లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కొట్టుకొని చావాలి. వీళ్ళని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని మనం పబ్బం గడుపుకోవాలనే వారి సంఖ్య, ఎవరికో పుట్టిన స్వార్థ దురాశ మనుషుల మధ్యలో అగ్నిని రాజేసి పరిస్థితులను భయంకరంగా మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ముందు ముందు చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువగా మనం దేవునితో సహవాసం చేస్తూ, ప్రార్థనలు ఎదుగుతూ, ఆత్మీయంగా ఇంకా బలం పొందుకొని ప్రభువులో ముందుకు సాగాలి. మనం ప్రభువులో ఆనందించటం వల్ల నూతన బలాన్ని మనం పొందుకుంటాం. ఆదిమ సంఘం దేవునికి చాలా దగ్గరగా అనుదినము దేవునితో సహవాసం చేశారు. నేటి క్రైస్తవ సంఘాలు కూడా అనుదినము దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలని చెప్పి, మీ కుటుంబాలు కూడా దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాటలను దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. గతించిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ఈ సెలవు ధ్యాన ఆరాధన కూడికల్లో 19వ రోజు కూడికను ఎంతో దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు కూడా మీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను మాపై ఉంచి, మీ మహిమనిక్కడుంచి, మీ ప్రభావమునిక్కడుంచి ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా నడిపించారు. మీకు వందనాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీలో ఆనందించడం వల్ల గొప్ప బలాన్ని పొందుకుంటామని మీరు సెలవిచ్చారు. ఈరోజు అట్టి బలాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నా దేవా, నా ప్రభువా, ఉపవాసం చేస్తున్న వారికి నూతన బలం ఇచ్చినందుకు వందనాలు. సహవాసం చేస్తున్న వారికి కూడా నూతన శక్తిని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ఈ వర్తమానం మమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరిచింది అయ్యా. మేము ఇంకా మీకు దగ్గరగా రావడానికి ఈ ఆత్మీయ సందేశం మమ్మల్ని ఎంతగానో ఉజ్జీవింపజేసింది. మీకు వందనాలు తండ్రి. ఎంత శ్రేష్టమైన బోధను మీరు మాకు దయ చూపించినందుకు, అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం విన్న అందరి హృదయాల్లో పదిలపరచండి, విన్నవారందరి జీవితాల్లో భద్రపరచండి. వాక్యానుసారంగా జీవింపు చేయండి, ఆత్మలో ఆనందింపచేయండి. మీతో సహవాసం కలిగి, అనుదినము సహవాసం కలిగి మీలో ఎదగటానికి మీ కృప అనుగ్రహించమని, విత్తబడిన వాక్యమును సాతానుడు దొంగిలించకుండా అందరి హృదయాలు పదిలపరచమని అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారు చేసే పనిపాట్లను దీవించండి, వ్యాపారమును దీవించండి, ఉద్యోగమును దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి వృత్తులను దీవించండి, కుల వృత్తులను కూడా మీరు దీవించండి. నూరంతల ఆశీర్వాదాలతో నింపి మీ కృపలో వర్ధలు చేయమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి మీ కృపలో వర్ధలు చేసి మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకందరికి నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.